రష్యా ఉక్రెయిన్ యుద్ధం 5వ ఏట అడుగుపెట్టింది. అయితే ఈ రెండు దేశాల మధ్య శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలే ఏవీ కనిపించడం లేదు. దీంతో ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది అంటూ ఆందోళనలు తీవ్రమయ్యాయి. తాజాగా ఇరు దేశాల మధ్య తక్షణ పూర్తిగా ఎలాంటి షరతులు లేని కాల్పుల విరమణ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 107 దేశాలు మద్దతు తెలిపాయి. భారత్ సహా 51 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉండగా మరో 12 దేశాలు వ్యతిరేకించాయి. మరోవైపు తమ దేశాన్ని రష్యా చీల్చలేదని అంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం మొదలై ఫిబ్రవరి 24తో 4 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పోరు ఇప్పుడు 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సుదీర్ఘకాలంగా కొనసాగిన యుద్ధం ఇదే. ఇంకా ముగింపు దొరకని ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, వాణిజ్య అస్థిరతకు కారణమవుతూనే ఉంది. 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై సైనిక చర్య ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఉక్రెయిన్ ఆక్రమించుకోవచ్చని ఆయన భావించినప్పటికీ ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతుండగా దాదాపు 20% ఉక్రెయిన్ భూభాగం రష్యా ఆధీనంలో ఉంది. అయితే కేవలం 0.79% భూభాగాన్ని రష్యా ఆక్రమించగలిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఇప్పటికే సైనిక పరంగా రెండు దేశాలు భారీగా నష్టపోయాయి. సంధికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నించిన ఫలితం కనిపించలేదు. ఈ 4 ఏళ్లలో 15,000 మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోగా 41,000 మంది గాయపడ్డారు. యుద్ధం చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 660 మంది చిన్నారులు మరణించగా దేశంలోని ప్రతి 3 పిల్లల్లో ఒకరు నిరాశ్రాయులయ్యారు. అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం ఈ పోరులో 3.25 లక్షల మంది రష్యా సైనికులు, 1.40 లక్షల మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత భారీ స్థాయిలో సైనికులకు రష్యా కోల్పోవడం ఇదే ప్రథమం. అయితే అటు రష్యా గానీ ఇటు ఉక్రెయిన్ గానీ తమ దేశాల్లో మరణాల గురించి ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదు. 6,000 మంది సైనికులు మరణించారని రష్యా ధృవీకరించింది. యుద్ధ మరణాలు ఇంకా ఎక్కువగా ఉంటాయని స్పష్టంగా తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరకపోవడం ఐక్యరాజ్య సమితితో పాటు అమెరికా, యూరోప్ దేశాల వైఫల్యమే కారణం అనే విమర్శలున్నాయి. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 4 ఏళ్లు పూర్తయిన వేళ ఇరు దేశాల మధ్య తక్షణ పూర్తిగా ఎలాంటి షరతులు లేని కాల్పుల విరమణ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 193 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 107 దేశాలు మద్దతు తెలపడంతో ఆమోదం లభించింది. కాగా తీర్మానాన్ని 12 దేశాలు వ్యతిరేకించాయి. భారత్తో సహా బహ్రెయిన్, బంగ్లాదేశ్, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా వంటి దేశాలు ఓటింగ్కు దూరంగా నిలిచాయి. ఈ తీర్మానానికి మద్దతు తెలిపిన 107 దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. పూర్తిస్థాయి కాల్పుల విరమణతో పాటు ఉక్రెయిన్ పౌరులను తిరిగి రప్పించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు. దీర్ఘకాలిక శాంతి సాధనలో ఈ తీర్మానం కీలకమైన అడుగు అని పేర్కొన్న ఆయన శాంతి సాధన కోసం ప్రపంచ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు, ప్రపంచ శాంతికి ముప్పుగా ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ స్పందించారు. ఇది ఐక్యరాజ్య సమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఈ వినాశకర యుద్ధం మన సమిష్టి మనస్సాక్షికి మచ్చ. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి భద్రతలకు ఇది ఇంకా ముప్పుగానే ఉంది. యుద్ధం ఎంతకాలం కొనసాగితే అంత ఎక్కువ ప్రాణనష్టం జరుగుతుంది. ముఖ్యంగా పౌరులే తీవ్రంగా నష్టపోతున్నారు. 2025లో ఉక్రెయిన్లో పౌర మృతుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరింది అని గుటెరెస్ ఎక్స్లో పోస్టు చేశారు. న్యాయ సమ్మతమైన శాశ్వత శాంతి సాధనకు తొలి అడుగుగా తక్షణ, సంపూర్ణ, ఎలాంటి షరతులు లేని కాల్పుల విరమణ అవసరమని ఆయన పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు గౌరవం ఇవ్వడం ద్వారానే న్యాయసమ్మతమైన శాశ్వత శాంతి సాధ్యమవుతుంది అని గుటెరెస్ పేర్కొన్నారు. కాగా యుద్ధంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్కు అండగా నిలిచాయి. అమెరికా సుమారు $175 బిలియన్, EU $230 బిలియన్ సహాయం చేశాయి. మరోవైపు అమెరికా చొరవతో శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. జెనీవాలో జరిగిన తాజా చర్చల్లో గణనీయమైన పురోగతి కనిపించిందని అమెరికా ప్రతినిధులు తెలిపారు. అయితే శాంతి ఒప్పందానికి కొన్ని కీలక అంశాలు అడ్డంకిగా మారాయి. డాన్బాస్ ప్రాంతంతో సహా తాము ఆక్రమించుకున్న భూభాగాలను వదులుకోవాలని, జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంపై నియంత్రణ కావాలని రష్యా డిమాండ్ చేస్తుంది. అయితే తమ భూభాగాన్ని ఒక్క అంగుళం కూడా వదులుకునేది లేదని ఉక్రెయిన్ స్పష్టం చేస్తుంది. దీంతో ఇరుపక్షాల మధ్య పీఠముడి వీరడం లేదు. ఉక్రెయిన్కు గుట్టుచప్పుడు కాకుండా అణ్వాయుధాలను బదలాయించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్నాయని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ దేశాన్ని చీల్చేందుకు రష్యా ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నం అసాధ్యమన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశంలో పర్యటించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే యుద్ధం దుష్ఫలితాలు అర్థమవుతాయని అభిప్రాయపడ్డారు. అమెరికా మధ్యవర్తిత్వంతో 10 రోజుల్లో మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని జెలెన్స్కీ తెలిపారు. యుద్ధానికి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉక్రెయిన్కు మద్దతుగా పలు దేశాల నేతలు కీవ్కు వచ్చారు. యుద్ధంలో మరణించిన వారికి నివాళులర్పించేందుకు గుమ్ముగూడిన వేల మందితో కలిసి వారు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కీవ్కు వచ్చిన వారిలో ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లియన్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో పాటు 7 ప్రధానులు, పలువురు విదేశాంగ మంత్రులు ఉన్నారు. లక్ష్యాలను సాధించే వరకు దాడులను ఆపేది లేదని రష్యా అధ్యక్ష భవనం క్లెమిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు.